హాయ్ అండి, నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మాది ఆంధ్ర తెనాలితో ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ అయితే వెహికల్ చూపిస్తున్నాను. ఇరవై ముందుకి హుండై గ్రాండ్ ఐటెన్ తీసుకురావడం జరిగింది. ఎరా వేరియంట్ సార్. సెకండ్ ఓనర్ బండి, 2011 మ్యానుఫ్యాక్చరింగ్, 12 రిజిస్ట్రేషన్ బండి. ఎక్సలెంట్ కండిషన్ ఉంది. రెండుకి రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి. సెకండ్ ఓనర్ సార్. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది, పొల్యూషన్ వ్యాలిడ్ ఉంది, చాలా నీట్గా ఉంది. కేవలం 52,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్, ఎటువంటి ట్యాంపరింగ్ లేదు. ప్యూర్ పెట్రోల్ బండి సార్. సిఎన్జీ అయితే లేదు, పెట్రోల్ బండి ఓన్లీ. 52,000 కిలోమీటర్లు తిరిగి జెన్యూన్ రీడింగ్, ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు. ఫ్రంట్ గ్లాస్ తప్పించి మొత్తం అయితే గ్లాసులు, డోర్లు అన్ని ఒరిజినల్ గ్లాసులు ఉన్నాయి. ఒరిజినల్ డోర్లు ఉన్నాయి, ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు. బండి అయితే జెన్యూన్ ఉంది సార్. ఢిల్లీలో ఉంది, నేను కూడా ఢిల్లీలో ఉన్నాను. ఎక్కడైతే ఎటువంటి ఫైనాన్షియల్ రావు, ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది, ప్రతి డీటెయిల్స్. ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు కూడా మన దగ్గర కార్లు, దయచేసి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోండి సార్. ఓనర్స్ అయితే చాలా అంటే చాలా ప్రెజర్ పెడుతున్నారు. నన్ను, డీలర్ని, నాకు ఇచ్చిన డీలర్ని నేనైతే ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయట్లేదు. మన వాళ్ళు అయితే పట్టించుకోవట్లేదు. మీకే ఇబ్బంది ఉండదు సార్. తర్వాత అయితే అన్న వీళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టినా తర్వాత మీరు నాకు ఫోన్ చేయక తప్పదు. నేను మళ్ళీ వాళ్ళని బతికలు ఆడుకోక తప్పదు సార్. మీరు ఎందుకంటే 4-5 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నారు. ఒక 50,000, 60,000 లేదంటే ₹1,00,000 లోపు ట్యాక్స్ వచ్చింది. ట్యాక్స్ కట్టుకోండి సార్. దయచేసి నన్ను అయితే ఇబ్బంది పెట్టొద్దు. ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయట్లేదు కనీసం కస్టమర్లు అయితే. ఏదైతే నార్మల్ వీడియో చేసి పెడదాం అనుకున్నాను సార్. చూసుకోవచ్చు, బండి అయితే నీట్గా చూపిస్తాను. బండి హుండై గ్రాండ్ ఐటెన్, నార్మల్ ఐటెన్ సార్. ఇది ఎరా వేరియంట్, 11 మ్యానుఫ్యాక్చరింగ్, 12 రిజిస్ట్రేషన్. టచ్అప్లు అనేది కామన్, టచ్అప్లు బండికి 11 బండి అంటే పెద్ద కొత్త బండి లాగా అయితే లేదు సార్. అటు ఇటు చిన్న మైనర్ కనపడినట్టు చిన్న చిన్న స్క్రాచ్లు అయితే ఉన్నాయి బండికి. చూసుకోవచ్చు. టైర్ పర్సెంటేజ్ వచ్చేసి ఒక 80-90% టైర్ పర్సెంటేజ్ ఉంది సార్. ఫ్రంట్ సైడ్, రైట్ సైడ్ది చూసుకోవచ్చు. సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకే లేదు. మైనర్గా కనపడినట్టు చిన్న చిన్న స్క్రాచ్లు ఉన్నాయి. బండికి అయితే తక్కువ రేట్లో ఉందని పెడుతున్నాను సార్. ఒక 80-90% బ్యాక్ సైడ్ టైర్ ఉండడం జరిగింది. కేవలం 52,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 2 పవర్ విండోస్ వస్తాయి, బ్యాక్ సైడ్ నార్మల్ వస్తాయి. ఎరా వేరియంట్ తక్కువ రేట్లో ఉంది. మీకు ఇంట్రెస్ట్ అయితే చెప్పండి. 52,278 కిలోమీటర్లు తిరిగింది సార్. రీడింగ్ అయితే జెన్యూన్. పెట్రోల్ బల్బు ట్యాంపరింగ్ అయితే అవ్వవు సార్. మ్యాక్సిమం ఎక్కువ తిరగవు. చూసుకోవచ్చు. 5 గేర్లు ఉంటాయి. డాష్ బోర్డ్ నీట్గా ఉంది. రూఫ్ కూడా ఎక్సలెంట్ ఉంది. సీట్ కవర్లు కూడా లెదర్ సీట్ కవర్లు ఉన్నాయి. చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా సీట్ కవర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి సార్. రెండింటికి 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. సెకండ్ ఓనర్ బండి, ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు. ఫ్లోర్ మ్యాటింగ్ ఒకటి వేయించుకుంటే సరిపోతుంది సార్. మీరైతే డిస్ప్లే కూడా పెట్టించుకోవచ్చు కావాలనుకుంటే. ఎరా వేరియంట్ సార్. తక్కువ రేట్లో ఉంది బండి అయితే. చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ లుక్ అయితే ఢిల్లీ బండి, ఢిల్లీలో ఉంది ప్రజెంట్. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. బ్యాక్ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాస్ ఉంది. ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే మారింది సార్, అంతే. డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది. టేస్టింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది. జాకీ వీల్ పని ఉన్నాయి. స్టెఫ్నీ వచ్చేసి ఒక 50-60% స్టెఫ్నీ టైర్ ఉంది సార్. చూసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోండి సార్. ఫ్రంట్ సైడ్ డోర్కి వచ్చి చిన్న చిన్న స్క్రాచ్లు ఉన్నాయి. అయితే పెయింట్ చేయించుకోండి సరిపోతుంది సార్. చేపించే పంపిస్తాను బండి డీల్ అయితే. దీనికైతే కమిషన్ 10,000 తీసుకుంటాను సార్. ఎక్కువ కూడా తీసుకోను, చిన్న బండి కాబట్టి. డోర్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. పిల్లర్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. చూసుకోవచ్చు. గ్లాస్ క్లోజ్ చేయండి సార్. టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయిందంతే. మిగతా గ్లాసులు, డోర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. 52,000 తిరిగింది సార్. రీడింగ్ అయితే జెన్యూన్ ఉంది.
యాప్రాన్స్ చూసుకోవచ్చు. రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్ ఉంది సార్. ఇంజిన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు. గేర్ బాక్స్ సీల్డ్ ఉంది. బ్యాటరీ నుంచి ఎటువంటి కంప్లైంట్ అనేది లేదు. కార్ వచ్చేసి హోండా i10 సార్, ఎరా వేరియంట్. దీని ధర వచ్చేసి కేవలం 1,60,000 మాత్రమే. 11 మ్యానుఫ్యాక్చరింగ్, 12 రిజిస్ట్రేషన్ బండి, సెకండ్ ఓనర్ బండి. 1,60,000 మాత్రమే సార్. కమిషన్ 10,000 ఉంటుంది. కంటైనర్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి, టైం పాస్ కాల్ చేయొద్దు. మన వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి సార్. ఓకే సార్.